ఏ రంగు పండు గుండె బలానికి మంచిది? ఆప్షన్ ఏ ఆకుపచ్చ రంగు, ఆప్షన్ బి ఎరుపు రంగు, ఆప్షన్ సి నలుపు రంగు, ఆప్షన్ డి పసుపు రంగు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఎరుపు రంగు. ఎరుపు రంగు పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రత్యేకంగా స్ట్రాబెర్రీలు, చెర్రీలు, రాస్బెర్రీలు మరియు ఎరుపు ద్రాక్ష మరియు టమోటాలు. అలాగే ఎరుపు ద్రాక్షలు లైకోపిన్ అనే మరియు ఇతర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే వీటితో పాటు బీట్రూట్ అనేది మన శరీరం యొక్క రక్తానికి, మన గుండెకు చాలా మంచిది. ఇవి గుండె వ్యాధులు నివారించడంలోనూ మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగపడే వాయువు ఏది? ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి మీథేన్, ఆప్షన్ డి అయోడిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్లోరిన్. క్లోరిన్ ఒక రసాయనిక మూలం. దీని రసాయన చిహ్నం Ci మరియు అణుసంఖ్య 17. ఇది సాధారణంగా పసుపు ఆకుపచ్చ వాయువు రూపంలో ఉంటుంది. ఇది నీటి శుద్ధిని చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే గాలి నిర్జీవీకరణ కోసం మరియు నీటి పరికరాలను శుభ్రపరిచేందుకు వాడుతారు. అలాగే బ్లీచింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే బట్టలను, పేపర్ ఉత్పత్తులను తెలుపు చేసే ప్రక్రియలో ఉపయోగిస్తారు. అలాగే వివిధ రసాయనాల తయారీ అంటే మందులు, ద్రవ్యాలు, ప్లాస్టిక్ మరియు ఔషధాలు వంటి వాటిల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్లో సూక్ష్మజీవులను నివారించేందుకు కూడా ఈ క్లోరిన్ని ఉపయోగిస్తారు. అలాగే ఈ క్లోరిన్ వినియోగంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది విషపూరితమైనది మరియు ఎక్కువ మోతాదులో ఆరోగ్యానికి హానికరమైనది కూడా. మీ అమ్మ వాళ్ళ నాన్న మీ నాన్నగారి తాత మనవడికి ఏమవుతాడు? ఆప్షన్ ఏ తమ్ముడు, ఆప్షన్ బి అల్లుడు, ఆప్షన్ సి మామ, ఆప్షన్ డి మేనల్లుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మామ. ఏ నదిని నూనె నది అని పిలుస్తారు? ఆప్షన్ ఏ నైలు నది, ఆప్షన్ బి గంగా నది, ఆప్షన్ సి యమునా నది, ఆప్షన్ డి నైజర్ నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నైజర్ నది. బ్రిటిష్ వారు పరిపాలించిన మొత్తం దేశాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 65, ఆప్షన్ బి 75, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 25. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 65. బ్రిటిష్ వారు మొత్తం 65 దేశాల్ని పరిపాలించారు. రాత్రిపూట త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి అనుమతి ఎప్పుడు ఇచ్చారు? ఆప్షన్ ఏ 2009, ఆప్షన్ బి 2002, ఆప్షన్ సి 2000, ఆప్షన్ డి 2012. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2009. 2009వ సంవత్సరంలో రాత్రిపూట త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయొచ్చని అనుమతిచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి కలకత్తా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి హైదరాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కలకత్తా. కలకత్తాలో మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. కలకత్తా పశ్చిమ బెంగాల్లో ఉంది.